అయ్యో దేవుడు భయపడ్డాను. ఇదేంటి క్యూట్ కుక్క పిల్లని తీసుకొచ్చా? ఓ ముద్దు, నా ముద్దుల ఫియాన్సీకి బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ సో మచ్. నీకు కుక్క పిల్లని ఎందుకు ఇచ్చాను చెప్పు? ఎందుకు? లవ్ లో నిజాయితీగా ఉండాలని. హే, కంగ్రాచులేషన్స్, నువ్వు ఆర్మీకి సెలెక్ట్ అయ్యావంట. దద్దమ్మ నువ్వు. ఇప్పుడే కదా ఎంగేజ్మెంట్ అయ్యింది. మొగుడయ్యేవాడు జిమ్ ఓపెన్ చేస్తున్నాడు. రేపు పెళ్లి చేసుకుని మంచిగా సంసారం చేసుకుందాం అన్నది వదిలి కంగ్రాచులేషన్స్ అంట. కంగ్రాచులేషన్స్. మరి ఏమీ లేదు. సీదా మీ అయ్య దగ్గరికి పోయి అయ్యో 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 నేను నా మొగుడయ్యేవాడిని ఆర్మీకి పంపించాలా, రేపటి రోజు ఎక్కువ తక్కువ అయితే నా గతి ఏంటి, ఈ డాగ్ పిల్ల గతి ఏంటిని జోరుగా నెత్తి నోరు కొట్టుకుని వంట లెక్క రేంజ్ లో బోరుని ఎడ్చి ఒక పెద్ద సీనే క్రియేట్ చేయాలి. నువ్వు ఎలాగైనా నేను ఆర్మీకి వెళ్లకుండా నువ్వే ఆపాలి. ఈ డాగ్ పిల్లని సాక్కుంటూ నేను నీతోనే ఉంటాను. ఎందుకో నీకు నాకు పెళ్ళవుతుందో లేదో డౌట్ వస్తుంది. ఏంటి అంత మాట అనేసు? నీకు మా ఫ్యామిలీ గురించి తెలియదు కదా. మా తాత ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉండేవారు. మా నాన్న మహా దేశభక్తుడు. మా ఇంట్లో ఆగస్ట్ నెల వచ్చిందంటే రోజు పొద్దున్నే జనగణమన చెప్పాల్సిందే. లేదంటే ఫుడ్ కట్టు. అలాంటిది నువ్వు ఆర్మీకి వెళ్ళనంటే మన ఇద్దరి పెళ్లి జరగడం కూడా డౌట్ అని భయం వేస్తుంది. మోస్ట్లీ నువ్వు నాకు తక్కువ అనిపిస్తుంది. అది కాదమ్మా, అక్కడ ఏడ్చి తగలడే అంటే ఇక్కడ ఏడ్చి తగలడుతుంది. అలాగైతే ఈ ప్లాన్ వర్కౌట్ కాదంటావా అంటున్నా. అట్టర్ ఫ్లాప్. నిమ్మి ఇప్పుడైనా కొంచెం నా సైడ్ తీసుకోవచ్చుగా మమ్మీ. నేను ఏ సైడ్ చెయ్యను, కానీ ఈ టైంలో జోకా బంగారం అందరూ సన్మానం చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు పోనంటే ఎలా? అలానా? ఏమండి మీరైనా చెప్పండి. నేనే చెప్తాను. వేలాది మందిలో 500 మంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, 400 మంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. డబ్బులు గుండెలున్న ఒక్కడు నాలంటోడు మాత్రమే సోల్జర్ అవ్వాలనుకుంటాడు. హ్యాపీగా ఉండండి. ఈ ఏరియాలో నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచుకుంటూ హ్యాపీగా ఉండండి. బుద్ధిగా శ్రద్ధగా పనిచేసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. అన్నకు టాటా చెప్పమ్మా. బయలుదేరండి, టైం అవుతుంది. Hey, I'm so proud of you. No problem. Thank you so much. Boys, ready na boys? ఎవడ్రా వీడు డైరెక్ట్ గా వార్ ఫీల్డ్ కే వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తూ మొత్తం ఫ్యామిలీని పిలుచుకొని వచ్చాడు. మన ఎవరికి ఫ్యామిలీ లేవా ఏంటి? ఏ బిడ్డా రామ్మా, టైం అయింది. అతను మీకు ముందే తెలుసా సార్? ఏ చిన్నప్పటి నుంచి సోల్జర్ అని చెప్పుకుంటూ ఈ ఏరియానే హింసించాడు రా వాడు. వీడి హింసను భరించలేకే నేను ఈ ఏరియా వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడ తగలడ్డా? కర్మ. ఏంటి? ఏ బాస్, మీరా బాస్? అయ్యో నేను గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు తెలిసింది కదా? ఇప్పుడు తెలిసింది బాస్. మీరు దూరంగా ఉండడం వల్ల తెలుసుకోలేకపోయాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మొత్తం ఫ్యామిలీనే పిలుచుకొచ్చి ఆశీర్వాదం తీసుకోవడం అనేది మంచి సాంప్రదాయం. చూడండి నా ఫ్యామిలీని కూడా ఎలా పిలుచుకొని వచ్చాను. టైం అయింది బాస్, ముందు ఎక్కడ మీరు? హలో, పడుకో. బాయ్ బాయ్ బాయ్. టైం కి సరిగ్గా భోంచేయండి. బాయ్. నా బంగారం. బాయ్. వెతకండి రా. రారాయిటో కావాలి సుబ్బునొచ్చాను. కొంచెమైనా మర్యాద లేదా? పోరా. అందరూ అలర్ట్ గా ఉండాలి. అందరూ కాఫీ టీ తాగి మీ ప్లేస్ లోకి వెళ్ళి కరెక్ట్ గా కూర్చోవాలి. ఓకే? ఎస్ సార్. ఉండవయ్యా, అందరూ స్టిఫ్ గా. ఎవరది? బాస్ నిద్ర లేచారా? ఏం చేద్దాం? ఇప్పుడు చెప్పండి బాస్. ఏంటి లేపనే లేదు? బాస్ ఇది మన స్టేషన్ కాదు బాస్. మన స్టేషన్ ఇంకా దూరం ఉంది. మీరేమో కాల్ చాపుకొని మంచిగా నిద్రపోతున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం లే అని నేను ఒక్కనే లేచి వచ్చేసాను. అయ్యో మనది కాస్త ఏం లేదు, సూపర్ గా ఉంది, తాగండి అన్నాను అంతే. 20 రూపాయలు ఇచ్చి కొనుక్కోలేడా?
ఆ పోరు అంతలా అరుస్తుంది, వెళ్ళి కాపాడండి. అక్కడ చూడు ఏం రాశారు బోర్డు మీద. ఫస్ట్ ఆకారాలు చూడు, ఏదో చంపల నుంచి వచ్చిన డెకాయిట్స్ లాగా ఉన్నారు. పోలీసు వాళ్ళు పోవడానికి పోసుకుంటారు, అలాంటప్పుడు మనకెందుకు చెప్పు? పోనీ మీ సోల్జర్స్ కైనా చెప్పండి. వాళ్ళంతా సోల్జర్స్ ని సెలెక్ట్ చేసే వాళ్ళు అంతే, ఇంకా సోల్జర్ కాలేదు. కాళ్ళు చేతులు చక్కకుంటేనే పని. వదలండ్రా. ఎవరైనా మీలాంటి లోకల్ లీడర్ ఉండుంటే ఇప్పటికే కాపాడేవారే ఏమో. పోయి మీరు ట్రై చేయండి. పక్క జరగండ్రా. ఎవడైనా అడ్డొస్తే చేతులు కాళ్ళు నరికేయండిరా. హలో, మాకు కాళ్ళు చేతులు ఇంపార్టెంటే, కావాలంటే నువ్వు వెళ్ళి కాపాడుకో. అవును, రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఇంకో అరగంటలో మీ ముందుంటానయ్య గారు. మీరు నిశ్చింతగా ఉండండి. వదలండ్రా, వదలండ్రా. రేయ్ దించండ్రా. రేయ్ బచ్చా, మాతో పెట్టుకున్నావంటే చావుని నీ చంకలో పెట్టుకున్నట్టే. సూర్యుడు వస్తే శుభోదయం అయినట్టు ఈ సూర్య వస్తే శుభం జరుగుతుందిరా. నేను గాని ఒళ్ళిరిచానంటే ఎదురుగా ఉన్నోడి నసీబు ఖరాబ్ అయినట్లే లెక్క. వేసేయండ్రా. బాయ్స్ గెట్ ఇన్సైడ్. పులిని రెచ్చగొట్టేశారు కదరా. రేయ్ వాడిని చంపేయండిరా. ఏంటో చూస్తున్నా, వెళ్ళరా. రావే రావే. సారీ బాస్, తీసుకెళ్ళండి బాస్. ఇలా తీసుకుపోతారా, ఇలా తీసుకుపోతారా, లేకపోతే ఇలా తీసుకుపోతారా? తీసుకుపోండి బాస్. ఇక వాళ్ళు ఎగటం కష్టమేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్ లాంటివి ఏమి వద్దండి. అయ్యో, ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఎనీవేస్ బాయ్. రే లేరా, లేయమంటుంటే కళ్ళు తెరిచి చూడు, లే. అడిగినావు కదా ఎవరు నీ లవర్, ఎవరు నీ లవర్ అని. కరెక్ట్ గా చూసుకో, ఇతనే నా లవర్. ఇతన్నే నేను లవ్ చేస్తున్నా.